ప్రేక్షకులకు నమస్కారం అండి. అల్లం గురించి మాట్లాడుకుందాం. అల్లం గురించి కూడా ఇదివరకు చెప్పాను, మళ్ళీ చెప్తాను. గ్యాస్ కానీ, లేక కడుపులో మంట కానీ, అజీర్తి కానీ, పైత్యము అనేక రకాలుగా మనకి ఈ అల్లం అనేది ఉపయోగపడుతుందండి. ఎండిన దాన్నేమో ఎండిన అల్లాన్ని సొంటి అంటాం, మనం పచ్చిదాన్ని అల్లం అంటాం. ఆ అల్లాన్ని ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు అన్నమాట. మీరు అజీర్తి ఉందనుకోండి, మీకు అల్లం ఏం చేయాలంటే ఒక 100 గ్రాములు తీసుకోండి. దాన్ని నిమ్మలంగా మిక్సీలో వేసి శుభ్రంగా కడిగి పై తొక్క తీసేయాలి. అల్లం తొక్క అనేది తీయటమే అల్లాన్ని శుద్ధి చేయటం అండి. సొంటి కూడా పై తొక్క చెక్కకుండా పౌడర్ కొట్టుకోకూడదండి, మందుల్లో వాడేది. పై తొక్కని చెక్కేయాలి. అదర్వైజ్ కొట్టినప్పుడు జల్లిస్తే ఏమవుతుందంటే ఆ తొక్క పీసు ఉండిపోతుంది, దాన్ని బయటపడేయాలి. ఆ విధంగా మీకు అల్లం శుద్ధి అనేది జరుగుతుందన్నమాట. ఈ పై తొక్క తీసేసిన ఏదైతే తోలు ఉందో దాన్ని చెక్కేసి మీరు ఈ అల్లాన్ని చిన్న ముక్కలు కోసి మిక్సీలో కొట్టుకుని రసం తీసుకోండి. ఒక 1/4 కిలో పంచదార తీసుకోండి. 1/4 కిలో పంచదార, 1/4 కిలో తేనె తీసుకోండి. ఈ రెండు కలపండి. పంచదార ఏం చేస్తారంటే కొద్దిగా వాటర్ పోసి పానకం వచ్చే టైంలో అది కొంచెం ముదురుతుందనగా తేనె పోయింది అందులో, గోరువెచ్చగా ఉండగా. తేనె వేడి చేస్తే పని చేయదని చాలామంది చెప్తారు కాబట్టి అల్లం రసం పోసి దాన్ని ఉడికించండి. ఉడికించి చిక్కబడి టైంలో దింపేసి గోరువెచ్చగా ఉండగా తేనె పోసేయండి. అందులో 3 మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుంటే అది మీరు దాంట్లో కావాలంటే టీ పొడి డికాక్షన్ కూడా వేసి కాసుకొని చిక్కబడ్డాక ఇది కనుక కలుపుకుంటే మీరు టీలాగా ఉపయోగపడుతుంది. అజీర్ణం మీద పనిచేస్తుంది. అనేక రకాలైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. మీ స్టమక్ శుద్ధి చేయడంలో చాలా చక్కగా ఇది పనిచేస్తుంది అనమాట. దీంట్లో మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ కలుపుకోండి. మిరియాలు కలుపుకోండి, ఇలాచీ కలుపుకోండి, లేకపోతే జాజికాయ, జాజి పువ్వు, ఇలాంటి ఏవి కలుపుకున్నా, లవంగం, జాజికాయ, జాజి పువ్వు, జాయపత్రి ఈ 4 కలుపుకుంటే కనుక ధాతువులు కూడా పెరుగుతాయి. ఎలాగ మనం తేనేసాం కదండి, అందుకు ఇవన్నీ వేసుకుంటే కూడా ఏమవుతుందంటే ధాతువులు పెరగడానికి కూడా పనిచేస్తుంది. అంటే మ్యాన్ పవర్ పెంచడానికి ఒక చక్కని టీ లాగా పనిచేస్తుంది, మంచి డ్రింక్ లాగా పనిచేస్తుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది, మీకు అజీర్ణం తగ్గుతుంది, రిఫ్లెక్షన్ తగ్గుతుంది. ఇన్ని రకాలైన ఉపయోగాలు ఈ అల్లం రసంతో చేసిన సిరప్ పనిచేస్తుందండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేనండి. ఒక 150 నుంచి 200 గ్రాముల అల్లం తీసుకోండి. దాన్ని జాగ్రత్తగా పై తోలు తీసేసి చక్కగా చిన్న ముక్కల కింద కోసి మిక్సీలో కొట్టడమో నూరుకోవడమో చేసుకుని గుడ్డలో వేసి పిండితే రసం వస్తుందండి. మీకు అబోవ్ 100 గ్రామ్స్ వస్తుంది. దీనికి 300 గ్రాములు తేనె, 300 గ్రాములు షుగర్ తీసుకోండి. 300 గ్రాముల షుగర్ పొయ్యి మీద ఈ అల్లం రసం పోసి పెడితే అది ఉడకటం మొదలుపెట్టిన తర్వాత చిక్కబడే ముందర కిందకి దింపి చల్లారిన తర్వాత దాంట్లో గోరువెచ్చగా ఉండగా తేనె కలుపుకోండి. దాంట్లో మీకు కావాల్సిన ఫ్లేవర్స్ కలుపుకోండి. లేదు మీకు టీ తాగినట్టుగా మాకు కావాలండి అనుకుంటారు, మీరు ఏం చేస్తారంటే టీ డికాక్షన్ తీసుకుని ఆ టీ డికాక్షన్ బాగా చిక్కగా అయ్యేదాకా మరగబెట్టుకుని ఒక 50 గ్రాముల టీ పొడి ఆ చిక్కగా అయిన దాన్ని ఇందులో కలుపుకుంటే టీ గుణం కూడా దీంట్లోకి వచ్చేస్తుంది. దీన్ని హ్యాపీగా మెడిసిన్ కింద కాకుండా టీలకు కూడా మీరు వేడి నీళ్ళలో ఒక స్పూన్ వేసి కలుపుకునితో కూడా తాగొచ్చు. అలా తాగడం వల్ల ఏం చేస్తుందంటే మీకు ఏ అయితే మెడిసినల్ వాల్యూస్ చెప్పానో నేను, అజీర్ణం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, రిఫ్లెక్షన్స్, లేకపోతే పొట్టలో ఉన్న క్రిములు ఈ అన్నిటిని చంపడమే కాకుండా మీకు ఈ లవంగాలు, దాల్చిన చెక్క ఇలాంటివి కనుక మీరు చూర్ణాలు కానీ కషాయం కానీ కాసుకుని ఆ కషాయం కూడా చిక్కబడిన తర్వాత ఇందులో కలుపుకుంటే మీకు ధాతువృద్ధికర ఔషధంగా కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. మీ శరీరంలో రక్తంలో ఉన్న పైత్యాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. ఇది పైత్యాన్ని తగ్గించడంలో అల్లం, జీలకర్ర ఈ 2 కూడా చాలా బాగా పనిచేస్తాయి. అదేవిధంగా దీన్ని ఈ అల్లం మురబ్బా అని కూడా బయట అమ్ముతారు, మీరు చాలా చోట్ల చూసి ఉంటారు. ఇక్కడ అన్ని సిగ్నల్స్ దగ్గర అమ్ముతూ ఉంటారు, టోల్ గేట్ల దగ్గర అమ్ముతూ ఉంటారు. అది చాలా బాగా పనిచేస్తుందండి మనకు అజీర్ణం మీద కానీ, గ్యాస్ ప్రాబ్లమ్స్ మీద కానీ. అటువంటి మంచి మందు చెప్తాను వినండి. మీరు ఈ అల్లం ఏదైతే ఉందో, శొంఠి, ఎండబెట్టిన అల్లాన్ని శొంఠి అంటాం కదా,
ఆ శొంఠి జాగ్రత్తగా పైన తొక్క చెక్కేయండి. చెక్కేసిన తర్వాత దాన్ని పౌడర్ చేసుకోండి. పౌడర్ చేసుకుని ఒక అర కేజీ పౌడర్ ఉందనుకోండి, 100 నుంచి 150 గ్రాములు సైంధవ కలుపుకోండి. అందులో 200 కలిపినా నష్టమే లేదు, ఇంకా ఎక్కువ కలిపినా నష్టం లేదు. కానీ ఎక్కువ ఉప్పుగా ఉంటుంది కాబట్టి తినడానికి ఇబ్బంది లేకుండా నేను చెప్తున్నాను. ఆ రెండు కలిపి మీరు ఒక గాజు సీసాలో పోయండి. గాజు సీసాలో పెట్టి మొత్తం అవి మెత్తగా నానిపోయేలాగా, అంటే పూర్తిగా తడిసిపోయేలాగా దాంట్లో నిమ్మరసం పిండాలి. అర్థమైంది కదండి? ఏం చేయాలి? అల్లం ఒక అరగేజీ తీసుకుంటే చూర్ణం కొట్టేస్తే అది 400 ఎంత వస్తుంది. తొక్క అన్నీ తీసేస్తే పీసు అన్నీ పోవాలి. మెత్తటి పిండి మాత్రమే తీసుకోండి. అది అర కేజీ అల్లంలోకి మీరు సైంధవ 100 నుంచి 200 దాకా, ఇంకా ఎక్కువ కావాలన్నా కలుపుకోవచ్చు. చెరిసగం కలిపినా తప్పులేదు, కానీ తినడానికి బాగా ఉప్పుగా ఉంటుంది. అది చూసి మీరు కలుపుకోండి. దాంట్లో నిమ్మరసం పోయాలి, గింజలు లేకుండా వడపోసుకున్న నిమ్మరసం. అది పూర్తిగా నానిలాగా పోయండి. పోసి దాన్ని గాజు సీసాని ఎండలో పెట్టండి బాగా. ఇది వేసవికాలం చేసుకుని ఉంచుకుంటే చాలా బాగుంటుందండి. ఎండలో పెట్టి ఒక 4 నుంచి వారం రోజులు బాగా ఎండనివ్వండి. ఎండుతూ ఉంటే ఇది ఒకవేళ రసం ఎగిరిపోయి కొంచెం గట్టి పడుతూ ఉంటే కాస్త రసం వేయండి. అలా ఒక 2-3 రోజులు కొంచెం రసం వేయండి. తర్వాత దాన్ని పూర్తిగా ఆరిపోనివ్వండి. పూర్తిగా ఆరటం అంటే పౌడర్లే కాదు, అది ఒక పేస్ట్ లాగా అయిపోతుంది అన్నమాట. చక్కని పేస్ట్ లాగా తయారవుతుంది. చెమ్మ తగ్గిపోతే బాగా పేస్ట్ లాగా అయ్యేదాకా ఉంచితే ఏమవుతుందంటే ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుంది. గాజు సీసాలో ఉంది కాబట్టి. చెమ్మ ఎక్కువ ఉందనుకోండి మళ్ళీ బూజు పడుతుంది. ఆ బూజు పట్టకుండా ఉండేటంత ఆరబెట్టుకోండి మీరు జాగ్రత్తగా. దాన్ని ఇంట్లో పెట్టుకుంటే 1 సంవత్సరం కాదు 2 ఏళ్ళైనా నిల్వ ఉంటుందండి. దాన్ని అజీర్ణం అనిపించినప్పుడు పిల్లలకైతే ఒక బఠానీ గింజ అంత పెట్టండి అంతే. ఉదయం సాయంత్రం తిన్నాక కానీ తినక ముందర కానీ బ్రహ్మాండమైన ఆకలి అయిపోతుంది, తెగ తినేస్తారు భోజనం. పెద్దవాళ్ళు అయితే మీకు సరిపడి డోసు తినండి. అది తిన్నాక అరగంట కానీ తినక అరగంట, తినడానికి ముందర అరగంట కానీ. ఇది కూడా మీ పొట్టలో ఉన్న రిఫ్లెక్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, నులి పురుగులు, అజీర్ణము ఇవన్నీ తగ్గుతుందండి. దీనిని మీరు అజీర్ణానికి కనుక వాడుకుంటే ఎంతటి అజీర్ణమైనా సరే తగ్గిపోవాలి. అదేవిధంగా ఇది తినటం వల్ల ఏమవుతుందంటే రక్తంలో పైచ్య గుణం తగ్గిపోవటం వల్ల కొన్ని రకాలైన బీపీలు కూడా కంట్రోల్లోకి వస్తాయండి. బ్లడ్ ప్రెషర్ ఉంది కదా, బ్లడ్ ప్రెషర్ రావడానికి మెయిన్ కారణాలు ఏంటంటే పైచ్యం, పిత్తం. గాల్ బ్లాడర్ ఏదైతే ఫ్లూయిడ్స్ ఎక్స్ట్రా ప్రొడ్యూస్ చేయడం వల్ల పిత్త గ్రంథి అంటాం మనం, పైచ్యరసం వరుతుంది అందులో. ఆ పైచ్యరసం వల్లే మనకు తిన్న ఆహారం వల్ల అరుగుతుందన్నమాట. అది ఎక్స్ట్రా వచ్చిందనుకోండి, అది రక్తంలో కలవడం వల్ల ఏమవుతుందంటే పైచ్యం పెరిగిపోతుంది రక్తంలో. అతిగా పెరగడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ ప్రాబ్లమ్స్ రావడానికి, మన బాడీలో ఉన్న ఎసిడిక్ నేచర్ అంటే యాసిడ్ నేచర్ పెరిగిపోతుంది అన్నమాట బాడీలో. పెరిగిపోవడం వల్ల అనేక రకాల దురదలు, స్కిన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడానికి అవకాశం. ఈ దురదలు కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ రాకుండా ఆపి మీ రక్తశుద్ధి చేయడానికి, మీకు ఆకలి పెంచడానికి, రక్తంలో ఉన్న పైత్యాన్ని తగ్గించడానికి ఇది ఒక అమృతం లేక నేను ఇప్పుడు చెప్పిన ఫార్ములా ఉపయోగపడుతుందండి. అర్థమైంది కదండి? ఇలాంటివి చేసుకుని మీరు ఇంట్లో పెట్టుకుంటే ప్రతి చిన్న ప్రాబ్లంకి మనం క్లినిక్కి పరిగెత్తకుండా, హాస్పిటల్స్కి వెళ్ళక్కర్లేకుండా ఇంట్లోనే వాడుకుని నేను ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి బయటపడటానికి చక్కని అవకాశం అండి. ఓకేనండి, నమస్కారం.